హాయ్ అండి, ఈరోజు ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను చూసారు కదా, షాంపూ ఫర్ సేల్ అని. దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అసలు షాంపూ 1 kg 325కి విత్ ఫ్రీ షిప్పింగ్ ఎందుకు పెట్టాను అంటే, నేను ఆల్రెడీ లైసెన్సింగ్ గురించి ఒక వీడియో చేశాను కదండి. ఆ వీడియోలో నేను లైసెన్స్ ఎట్లా తెచ్చుకోవాలి ఇవన్నీ చెప్పాను. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గురించి కూడా చెప్పాను కదా. సో మనకు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఆ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఒక 50 kgs ఆఫ్ షాంపూ స్టాక్ ఉంది. అంటే చాలా రోజులు కూడా ఏం అవ్వలేదండి, అది చేసి కూడా జస్ట్ 3-4 days అయింది అంతే. అయితే తను ఒక బ్రాండ్ కోసం చేసినప్పుడు కొంచెం ఎక్సెస్ చేశారట. అంటే మెజర్మెంట్స్ అక్కడ ఏదో కొంచెం అంటే లీటర్స్ నుంచి కేజెస్ కన్వర్ట్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో కొంచెం హ్యూజ్ అమౌంట్స్లో చేస్తారు కాబట్టి 50 kgs మిగలడం అనేది వాళ్ళకి ఎక్కువ ఏం కాదు. సో 300-400 kgs చేసినప్పుడు అంత మిగులుతుంది. యూజువల్లీ 20 kgs మిగులుతుందంటే ఈసారి కొంచెం ఎక్కువ మిగిలింది. సో మ్యానుఫ్యాక్చరర్ ఏంటి అంటే డైరెక్ట్గా సెల్ చెయ్యరు ఆయన. అందుకని మనకు ఆల్రెడీ ఛానల్ ఉంది కాబట్టి కాంటాక్ట్ ఉంది అనేసి మీ స్టూడెంట్స్ కానీ మీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కావాలంటే చెప్పండి, ఇద్దామన్నారు. దానికోసం నేను ఆ పోస్ట్ పెట్టానండి. అంత తక్కువకి వస్తుంది కాబట్టి ఇంగ్రీడియంట్స్ బాగుండవేమో అలాంటి డౌట్స్ ఏమీ వద్దు. సో మీరు చాలా రోజుల నుంచి నా ఛానల్ ఫాలో అవుతున్నారు, సో నా మీద మీకు నమ్మకం ఉంటుంది అనే ఉద్దేశంతోనే నేను ఈ కమ్యూనిటీ పోస్ట్ పెట్టానండి. అండ్ నేను ఆ బ్రాండ్ గురించి రివీల్ చేయలేను. సో నేను ఇది మీకు పోస్ట్ చేసే ముందర నేను తెప్పించుకొని వాడి చూసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెక్ చేసి నచ్చిన తర్వాతే నేను ఈ పోస్ట్ పెట్టానండి. ఊరికే బ్లైండ్గా ఏదో అమ్మేసేయాలి ప్రాఫిట్స్ ఉంటాయి కదా అన్నట్లు పెట్టలేదు. ఈ బ్రాండ్ నేమ్ నేను రివీల్ చేయకూడదు, సో అందుకే రివీల్ చేయట్లేదు. ఇది వాళ్ళ బాటిల్. మీరు చూడండి, ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. దీంట్లో SLS కానీ పారాబెన్స్ కానీ ఏమీ లేవు. అండ్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. అలోవెరా, హైబిస్కస్, రీతా, శీకాకాయ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మంచి సర్ఫాక్టెంట్సే, ప్లాంట్ బేస్డ్ సర్ఫాక్టెంట్సే ఉన్నాయి. కండిషనింగ్ ఏజెంట్స్ కూడా ఉన్నాయి. ఎమల్సిఫైయర్స్ అన్నీ మంచివే ఉన్నాయండి. ఇవన్నీ చూశాను. అండ్ ప్రోడక్ట్ కూడా నేను యూజ్ చేశాను. చూసారా, ఇక్కడ వరకు అయిపోయింది. నేను యూజ్ చేసే మీకు చెప్తున్నాను. బ్రాండ్ నేమ్ రివీల్ చేయకూడదని క్లోజ్ చేస్తున్నానండి నేను. మీరు ఇక్కడ చూడండి, ప్రైస్ కూడా 599 ఉందండి. సో 599 ఫర్ ఇది ఎంత ml? జస్ట్ 200-250 ml. ఓకే, నేను క్లోజ్ చేసి చూపిస్తున్నాను. 200 ml అండి. సో 200 ml మార్కెట్ ప్రైస్ 599 ఉంది. అంటే 600 ఫర్ 200 ml. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు 1000 ml అంటే ఇప్పుడు నేను ఇచ్చేది 1000 ml ఎంత ప్రైస్ పడుతుంది అని 5 times అంటే 6 5 30 3000 ప్రోడక్ట్ మీకు 300కి వస్తుంది. ఎందుకంటే జస్ట్ టు క్లియర్ ద స్టాక్ అండి, అంతే. సో మీకు చూపిస్తాను దీని కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. మీరు రీసెల్లింగ్ చేసే వాళ్ళైతే ఇంకా మీకు చాలా ప్రాఫిట్ ఉంటుందండి. మీరు 600 పెట్టకపోయినా కూడా 250 ml 200 ml 300కి జనరల్గా 300-400 పెడుతున్నారు మార్కెట్లో హెర్బల్ షాంపూస్. సో మీరు ఆ ప్రైస్కి పెట్టుకున్నా కూడా చాలా ప్రాఫిటబుల్. రీసెల్లింగ్ చేసుకున్నా, లేదు అంటే మీ పర్సనల్ యూజ్కైనా అండి. బయట కొనే షాంపూస్ సల్ఫేట్స్ పారాబెన్స్ ఉన్నవే చాలా కాస్ట్లీ ఉంటాయి. సో ఇవన్నీ న్యాచురల్ ప్లాంట్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా ఉంది అన్నది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇంతకుముందు నేను షాంపూ మేకింగ్ వీడియో ఒకటి పెట్టానండి, హెర్బల్ షాంపూ మేకింగ్. దాంట్లో షాంపూ బేస్ యూస్ చేశాను. సో ఇది మన షాంపూ బేస్. అయితే కొంతమంది అడిగారు షాంపూ బేస్ లాగా కూడా వాడచ్చా దీన్ని అని అడిగారు ఈ ప్రోడక్ట్ని. సారీ, బ్రాండ్ నేమ్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నా, అవ్వట్లేదు. సో ఈ ప్రోడక్ట్ని మనం బేస్ లాగా కూడా వాడచ్చా అంటున్నారు. కావాలంటే మీకు ఇప్పుడు థిక్నెస్ చూపిస్తానండి. మీకు ఈ థిక్నెస్ బాగానే ఉంది అనుకుంటే కొంచెం హెర్బల్ వాటర్ కలుపుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ దీంట్లో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి. సో హెర్బల్ వాటర్ కలుపుకుంటారా లేదా అన్నది మీ ఇష్టము. ఆల్రెడీ దీంట్లో ఫ్రేగ్రెన్స్ కూడా ఉంది. సో మీరు ఇంకేదైనా ఎసెన్షియల్ ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు, బట్ స్ట్రాంగ్గా లేకుండా చూసుకోవాలి. సో నేను స్మెల్ చూపించలేను కాబట్టి జస్ట్ కన్సిస్టెన్సీ చూపిస్తా. రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను, మన రెగ్యులర్ షాంపూ బేస్కి అండ్ దీనికి. సో మీకు వచ్చేది 1 kg ప్యాక్లో వస్తుందండి. 200 ml ఇవ్వట్లేదు, 1 kg వస్తుంది. అండ్ ఇలా బాటిల్స్లో కాకుండా డబుల్ ప్యాకింగ్ వస్తుందండి. ప్యాకెట్స్లో వస్తుంది, డబుల్ ప్యాకింగ్లో వస్తుంది. మీరు మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి. సో థిక్నెస్ అయితే ఇది. నేను బౌల్లో వేసి మళ్ళీ స్పూన్తో చూపిస్తాను. మీరు హెర్బల్ వాటర్ కావాలంటే కొంచెం కలుపుకోవచ్చు కూడా, బట్ మీరు ఫైనల్ ప్రోడక్ట్ ఎంత థిక్గా చేస్తారో నాకు తెలియదు కాబట్టి మీరు చూసుకోండి. అందుకే థిక్నెస్ కోసం
మీకు చూపిస్తున్నా మన షాంపూ బేస్ ఇది. సారీ, ఇది మన షాంపూ బేస్. ఇప్పుడు రెండిటికి థిక్నెస్ ఎలా ఉంది అన్నది డిఫరెన్స్ మీకు తెలియాలి. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ షాంపూ బేస్ కొన్నారు మన దగ్గర, అందుకని ఇది బేస్ లాగా వాడుకుంటారా వాడుకోరా అన్నది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఈ వీడియో చూసి. సో కనిపిస్తుంది కదా, ఇది మన షాంపూ, ఫైనల్ షాంపూ. దీన్ని మళ్ళీ డైల్యూట్ చేయాలని కూడా లేదండి, మీరు డైరెక్ట్గా వాడుకోవాలి అనుకున్నా వాడుకోవచ్చు. ఇది యాక్చువల్లీ ఫైనల్ ప్రోడక్టే. సో ఇది థిక్నెస్, మన షాంపూ బేస్ థిక్నెస్ చూపిస్తాను. ఇది షాంపూ బేస్ థిక్నెస్. సో ఆల్మోస్ట్ సేమ్ అనే చెప్పొచ్చు. స్లైట్ కొంచెం బేస్ థిక్గా ఉంది దీంతో కంపేర్ చేస్తే, స్లైట్లీ అండి, నాట్ మచ్ కూడా, స్లైట్గా. సో నేను చెప్పానని ఏమీ కాదు, మీరు ఒక్కసారి చూసుకోండి, చూసి డిసైడ్ చేసుకొని మీరు ఏది పర్చేస్ చేసుకుంటారో అది పర్చేస్ చేసుకోవచ్చు. షాంపూ బేస్ అయితే 400 per kg అండి, ఇంక్లూడింగ్ షిప్పింగ్. ఇదైతే 325 per kg ఇంక్లూడింగ్ షిప్పింగ్. దీనికైతే మీరు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ ఫ్రేగ్రెన్సెస్, ఎసెన్షియల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు, బట్ దీంట్లో కూడా హెర్బల్ వాటర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, థిక్గానే ఉంది కాబట్టి. ఓకేనా? సో రెండు ఒకేసారి కూడా చూపిస్తాను. అండ్ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ ఏమో, ఎక్స్పైరీ డేట్కి దగ్గరగా ఉందేమో అందుకే ఇలా తక్కువకి ఇస్తున్నారు అని కూడా డౌట్స్ వస్తాయి. అది కామన్ ఎవరికైనా. సో అలాంటి డౌట్స్ ఏమీ వద్దండి, ఎక్స్పైరీ డేట్కి దగ్గరలో అస్సలు లేదు. ఇది యాక్చువల్లీ ఇది ముందు బ్యాచ్దండి, ఇది ఫిబ్రవరిలో చేశారు, నాకు పంపించింది ముందు బ్యాచ్ది. కానీ ఇప్పుడు జస్ట్ 5 days ముందు చేశారు, 4-5 days మ్యాక్సిమం, అంతే అండి. 5 days కంటే ఎక్కువ అవ్వలేదు ప్రిపేర్ చేసి కూడా. సో స్టాక్ ఏమో ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చిందని డౌట్ కూడా అవసరం లేదు. 1 year వరకు ఏమీ పాడవదు, నేను గ్యారంటీ. మీకు ఒకవేళ ఆర్డర్ చేయాలి అనుకుంటే వాట్సాప్ చేయండి, అండ్ అడ్రస్ అవన్నీ షేర్ చేస్తే 3-4 daysలో మీకు రీచ్ అవుతుంది ప్రోడక్ట్. మ్యాక్సిమం 5 working days అండి, దగ్గర వాళ్ళైతే 3-4 daysలో అయిపోతుంది. ఓకేనా? వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.